सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం మెరుగైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జూలై లగాయితూ ఉన్నటువంటి గురుని వక్రస్థితి తొలగిపోయినది. గురువు యొక్క భాగ్యస్థాన శుభ ఫలితాలు, శనేశ్వరుని యొక్క షష్ఠస్థాన పూర్తి శుభ ఫలితాలు, అలాగే బుధ శుక్ర చంద్రుల తాలూకు స్థితిగతులు, ఇలా గ్రహాల తాలూకు అనుకూలత అధికంగా ఉండడం వల్ల ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది విషయాలన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి భాగ్యస్థానమందు గురుడు ఉండడం పూర్వపుణ్యానికి సంబంధించి, అంటే దాన్ని అనుభవించడము లేదా పెంచుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా ఏదైనా తీర్థయాత్రలకి, పుణ్యనది స్నానాలకి, ఇటువంటి వాటికి ఈ గురుని యొక్క స్థితిగతులు ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అంతేగాక శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు అవి ఈ వారము లేదా వచ్చే వారాల్లో జరగబోతూ ఉంటే వాటి గురించినటువంటి మాటలు ఈ వారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నూతన గృహ, వాహన, వస్తు, వస్త్ర, ఆభరణాలకి సంబంధించినటువంటి కొనుగోలు, అమ్మకాలు లాంటివి చాలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీకు రావాల్సినటువంటి ఇవి ఏవైతే డబ్బు రూపేణానో, లేకపోతే మీకు రావాల్సినటువంటి అభినందన రూపేణానో, లేదా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో అది ఈ వారం మీకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో ఉన్నతమైనటువంటి స్థితి, ప్రమోషన్లు కానీ, పదోన్నతి పొంది ట్రాన్స్ఫర్ల కోసం చూసేటువంటి వాళ్ళకి, వీటన్నిటికీ కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. ఇక మీదట కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా మీకు రావాల్సినటువంటి బోనస్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలని ఇస్తాయి. అనగా అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. అంతేగాక చదువరులకు ఇది చాలా మంచి అవకాశాలను కలిగిస్తూ ఉన్నది. కుటుంబ పరిస్థితులు చాలా బాగున్నవి. ఉద్యోగ వ్యాపారాదులతో పాటు ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. ఎటు చూసుకున్నా కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అటు చంద్రబలం వల్ల మానసిక ప్రశాంతత, గురు శనేశ్వరుని యొక్క బలాల వల్ల ఆర్థిక ఉన్నతి, పదోన్నతులు ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.